మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములో కూడి ఉన్న మీకును శుభములు. ఈ మాటలు వింటున్న ప్రజలందరికీ వందనాలు, మీకు శుభములు. మీ పిల్ల పాపలతో చల్లగా ఉండాలని మనసారా కోరుతూ ఉన్నాను. ప్రతిరోజు వేకువజామున మిమ్మల్ని పలకరించే భాగ్యం నా దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడిచ్చిన ఈ సమయాన్ని మనం అందరము వినియోగించుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు ఎందుకు రావాలి అంటే ఆయన సన్నిధిలో ఉండే శక్తిని పొందుకోవటానికి, దేవుడి యొక్క జ్ఞానాన్ని పొందుకోవటానికి, దేవుడిచ్చే ధైర్యాన్ని పొందుకొని జీవించటానికి, దేవుడిచ్చే ఆదరణ పొందడానికి. అందుకే మనం ప్రతిరోజు ఆనందించడానికి ఉపయోగపడే గొప్ప స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధి. ఏమండి, దేవుడు మాట్లాడతాడు, దేవుడు ప్రతీది మాట్లాడతాడు అని మన విశ్వాసంతో మనం వెళ్ళాలి. దేవుడు మాట్లాడే సందర్భాలను మనము చాలాసార్లు మాట్లాడతాం. మీరు బైబిల్ గ్రంథం నుండి ఆదికాండం 28వ అధ్యాయం మనము చదువుతామండి. అక్కడ రాసినటువంటి ఆ గొప్ప మాట 15వ వచనాన్ని చదువుతాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా అని రాసింది. ఈ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, ఈ వాక్యము యాకోబుకు దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం. ఏమండి, యాకోబు తన అన్న అయిన ఏశావు నుండి పారిపోతూ హారాను వైపు వెళ్ళినప్పుడు బేతేలు దగ్గర ఆగాడు. ఆగిన సందర్భములు ఈ వాగ్దానమును దేవుడు చేస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన ఒక స్వప్నములో చూస్తున్నాడు యాకోబు. ఏమి ఆ స్వప్నం అనగా, ఆకాశానికి నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద నుంచి కిందకి పైకి వెళ్తున్నట్టుగా మనం చూస్తాం దేవదూతలు. దానిపై ఎక్కుతూ పోతున్న దేవదూతలు మనం అక్కడ గమనిస్తాం. యాకోబు చూస్తున్నాడు. ఆ సందర్భంలో దేవుడు యాకోబుతో ఈ వాగ్దానాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను నీకు తోడై ఉంటాను, నిన్ను కాపాడుతాను, నిన్ను మరలా రప్పిస్తాను, నీకేది చెప్పాను అది చేసే వరకు నీతో ఉంటాను అని చెప్పాడు. అంటే ఇది వాగ్దానం యాకోబుకి ఎందుకు చెప్పాడంటే, వాగ్దానం యాకోబుకి అవసరం. ఆ సందర్భంలో భయభ్రాంతులై ఉన్నాడు, ఒంటరివాడై ఉన్నాడు, ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్నాడు. ప్రయాణం అయితే అయ్యాడు, కానీ ఒకవైపు అన్న వెనకాతలు వచ్చి చంపేస్తాడేమనే భయం, ముందుకెళ్తే బ్రతుకు ఎలా ఏడ్చాలనే భయం. ఈ సందర్భంలో యాకోబు ప్రార్థన దేవునికి తాకింది. యాకోబు మనసు దేవుడికి తాకింది. యాకోబు కష్టము దేవుడు చూశాడు. యాకోబు పశ్చాత్తాపాన్ని దేవుడు గమనించాడు. ఈరోజు మనము కూడా ఈ వాగ్దానములను స్వతంత్రించుకుంటాం. ఈ వాగ్దానాలను మనము కూడా స్వతంత్రించుకుంటాం. అవును ప్రియమైన స్నేహితులారా, దేవుడు యాకోబుతో చెప్పిన ఈ వాగ్దానము నేటికి మన కోసమే. ఆనాడు యాకోబుకి కొరకు చెప్తే చెప్పొచ్చేమో, కానీ నేటికి ఈ వాక్యము మనకు అవసరం. ఈ వాగ్దానం మన కోసమే దేవుడు సిద్ధపరిచినాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన మనతో ఉంటాడు. ఈ విషయాలను గమనించాల. ఎవరు కాపాడలేని విధముగా దేవుడు మనల్ని కాపాడుతాడు. మన జీవితంపై ఆయన చెప్పిన ప్రతి వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. ఈ విషయాలను మనం గమనించాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు కదా, సదాకాలం మీతో కూడా నేను ఉంటాను. సదాకాలం అంటే మన జీవించినంత కాలము మీతో ఉంటానంటాడు. అలాగే కీర్తనాకారుడు రచించిన 121వ కీర్తన 8వ వచనాన్ని కూడా మనం గమనిస్తాం. అక్కడ కూడా రాయబడిన మాట మనం ఎప్పుడు చదువుతాను,
ఏమనుంది? 121వ కీర్తన 8వ వచనం, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు దేవుని స్తోత్రం. అప్పుడప్పుడు ఆటోల మీద కార్ల మీద చూస్తూ ఉంటాను, నీ రాకపోకలు యందు నిన్ను కాపాడుతానని. అవును, మన రాకపోకలు యందు కాపాడేది ఎవరంటే దేవుడే. 91వ కీర్తనలో కూడా ఈ మాట రాసి ఉంటది, దేవదూతలకు ఆజ్ఞ ఇచ్చాడట నిన్ను కాపాడుటకు. దేవదూతలకు ఆజ్ఞ ఇచ్చాడు తన నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. అంటే నీ మార్గములు నువ్వు నీ రాకపోకలు యందు నిన్ను కాపాడడానికి దేవదూతలను నియమించాడైనా. దేవదూతలు నువ్వు వెళ్తున్న ప్రతి దారిలో ఉంటారు అని మరిచిపోకూడదు. మనం చాలాసార్లు మరిచిపోతాము కాబట్టి భయం వేస్తుంది, చాలాసార్లు మరిచిపోతాము కాబట్టి మనం బలహీనపడుతూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు చెప్పమన్న అద్భుతమైన మాట ఏమిటయ్యా అంటే, నీ వెళ్తున్న మార్గములో ఆయనకు తోడుగా ఉంటాడు, నీకు చెప్పినదంతా చేయకుండా నేను విడవడైనా. అవును, ఆయన చెప్తాడు, చేపిస్తాడు. యెహోషువతో కూడా ఈ మాట రాసి చెప్తాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు గమనిస్తారు. యెహోషువ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాడు. భయము తనని వెంటాడుతున్న సందర్భంలో నా గురువు గారు లేరు, నేను ఎలా ఈ సైన్యాన్ని లేకపోతే ప్రజలు నడిపించాలి అనుకున్న సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయిండును. దేవునికి స్తోత్రం. ఏమండి, మన మత్తయి సువార్తలో చూస్తే పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉంటూ ఉన్నాడు. కీర్తనాకారులు చూస్తే దేవుడు తోడుగా ఉంటానంటూ ఉన్నాడు. యెహోషువ చూస్తే దేవుడు తోడుగా ఉంటానంటూ ఉన్నాడు. మన 91వ కీర్తన చూస్తే దేవదూతలకి ఆజ్ఞ ఇచ్చానంటాడు. ఇవన్నీ మనం ఏమి ఆలోచించాలంటే, దేవుడు వాగ్దానము మనకి ఇచ్చాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడని. అంటే వాగ్దానమును మనం అనుభవించాలి. వాగ్దానమును వింటాము కానీ అనుభవించము. ఇవన్నీ మనకు జరుగుతాయే లేదు, అందుకే జరగలేదు. ఇవి మన గురించి కాదేమో, అందుకే మనకు ఇవ్వలేదు ఆ వాగ్దానం. ఇది మనకే అనుకొని దీన్ని గట్టిగా నాకు దయచేయి ప్రభు అని ఉదయకాలంలో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు వాగ్దానం చేస్తాడు, దేవుడు మనసులో పెడతాడు, అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నా వ్యక్తిగత జీవితంలో ఇవి నేను అనుభవించే చెప్తూ ఉన్నాను. నేను దేవుడు అడిగినవి అడగనివి ఇస్తూనే ఉంటాడైనా. రెండోది, ఆయన ఏదైతే మాట నా హృదయంలో పెడతాడో అది ఆయన చేసే వరకు నన్ను ఏ రోజు చెయ్యి విడవలేదు. ఈ రోజుకి కూడా దేవుడు, నేను మరిచిపోయి ఉండొచ్చు, ఆయన మరిచిపోలేదు. ఎప్పుడో 2008లో ఆలోచన పెట్టాడు, అది నేను మరిచిపోయాను, నేను దాన్ని పక్కన పెట్టాను. అంత పని మనకు అవసరం లేదులే అని. నేను శారీరకంగా బలహీన పడిపోతానేమో, ఆర్థికంగా ఇబ్బందులు పడతానేమో నేను ఆలోచించుకున్నాను. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానం ఆయన నెరవేరుస్తాడు. అవును, ఒక అనాథ ఆశ్రమం కట్టాలి 2008లో తలంపు. ఆ ఉద్దేశంతోనే ఆ స్థలము దేవుడిచ్చినాడు. అప్పుడే ఆశ్రయపురము చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టడం జరిగింది. ఇప్పుడు అది కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ సంకల్ప బలం ఉన్నది, దేవుడు వాగ్దానం ఉన్నది. ఈ వాగ్దానమును పట్టుకునే మనం వెళ్ళాలి. యాకోబు ఆ వాగ్దానాన్ని పట్టుకునే బయలుదేరినాడు. బయలుదేరిన వ్యక్తి గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించినాడు. ఏమంటే యాకోబు ఒంటరివాడిగా వెళ్ళినాడు, గొప్ప సంపదతో తిరిగి వచ్చినాడు, సంతానముతో తిరిగి వచ్చినాడు.
క్షేమముగా వచ్చినాడు. ఏ అన్న అయితే తనను చంపాలనుకున్నాడో ఆ అన్న ఎదురుగా వచ్చి కౌగిలించుకున్నాడు. యాకోబుకు దేవుడు వాగ్దానం, అది దేవుడిచ్చిన వాగ్దానం. శత్రువులు మిత్రులైపోతారు. దేవుడిచ్చిన వాగ్దానం అన్యాయం న్యాయమైపోతుంది. దేవుడిచ్చాడా వాగ్దానము, అక్కడ లేమి కలిమిగా మారుతుంది. దేవుడే వాగ్దానం చేస్తే ఆ జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది. జ్ఞాపకం చేస్తున్నాను, నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని దేవుడు మాట్లాడతాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే సమయం మనకు సరిపోదు, కానీ నీవు ఈరోజు చెప్పుకునే దేవుడు వాగ్దానం నమ్ము. దేవుడు వాగ్దానం నమ్మితే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఎటకారంగా ఉంటావు, అందుకే అది నీకు కార్యం జరగదు. నువ్వు ఎటకారముగా వింటా, ఆ దేవుడి గురించి మాకెందుకులే, ఆ క్రిస్తానపోల గురించి మాకెందుకులే అని ఒకవేళ అనుకుంటే ఆయన కార్యాలు జరగవు. యేసు ప్రభువారు అందరి వాడు. ఆయన నువ్వు నమ్మి ఆయన వాగ్దానం స్వీకరిస్తే నీ కుటుంబంలో నీ బిడ్డలకు ఏమి లోటు ఉందో ఆయన తీరుస్తాడు. నీకేమి లోటు ఉందో ఆయన తీరుస్తాడు. నువ్వు ఏవేవో చేస్తావు, నీకు పని అవ్వలేదు. ఇప్పుడు యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి దేవుడు కార్యాలు చూస్తావు. దేవుడు ఉన్నతమైన ఆలోచన